హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న అండ్ రామ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ. దాని తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా మనం వంకాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని వంకాయలన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. జనరల్గా ఏంటే వంకాయలన్నీ కట్ చేసేసుకొని దాంట్లో మసాలా పెట్టుకుంటారు. నేను ఇలా చేస్తాను ఎందుకంటే తొందరగా అయిపోతుందని. కట్ చేసుకొని మసాలా పెట్టుకొని చాలా టైం పడుతుంది. సో మనం టైం సేవ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ టేస్ట్ వస్తుంది. సో ఇలాగ 2 నుంచి 3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో వంకాయలు ఫ్రై అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసి పెట్టుకుందాము. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోండి. 2 ఎండుమిర్చి, 2 టమాటాలు అన్నీ తీసుకొని కట్ చేసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు మనం టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసరికి పల్లీలు వేడి చేసేసుకోవాలి. పల్లీలు కొంచెం వేడైన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. మనకి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు మనకి వంకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటూ ఆల్మోస్ట్ ఇవి హాఫ్ ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు, 2 ఎండుమిర్చి, తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అవి వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. తర్వాత ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పౌడర్, ఆ తర్వాత కారం, సరిపడినంత కారం వేసుకోండి. నేను కొంచెం స్పైసీగా చేస్తాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసుకొని పేస్ట్ పట్టేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్ పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, పేస్ట్ ఇలా చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని మంచిగా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎందుకంటే వంకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. నేను 3 మినిట్స్ ఉడికిచ్చేసాను. 3 మినిట్స్ తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుంది. మంచిగా ఉడికిపోయింది. వంకాయలు బాగా ఉడికిపోయి ఫ్లేవర్ చాలా బాగుందండి. మంచి స్మెల్ వస్తుంది. సో గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్. చాలా తక్కువ టైంలో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆహా ఏమి రుచి